దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. ప్రారంభ ప్రార్థన చివరి ప్రార్థన వరకు ఈ యొక్క ప్రార్థనలో ఈ మాటల్లో పాల్గొనాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తున్నాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన ఆ దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఏ విధమైన ప్రతిఫలం పొందుకుంటామో, లేదా ఏ విధముగా జీవిస్తామో, లేదా ఏ విధముగా ఆశీర్వదించబడతామో, ఈ మాటలు మనం ప్రతి దినము గడిచిన సోమవారం నుంచి ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు 7వ రోజు లేదా 7వ మాటగా మరొక మాట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా మరొక మాట ధ్యానించుకుందాం. 25వ కీర్తన 14వ వచనం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా గమనిస్తే 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి మర్మము, రెండవది నిబంధన. ప్రియులారా, మర్మము అనే మాటకి నేను ఇంగ్లీష్లో చూస్తే సీక్రెట్ అని ఉంది. అంటే దేవుని యొక్క సీక్రెట్స్ లేదా ఆయన యొక్క మర్మము, ఆయన యొక్క జ్ఞానము ఎవరికి తెలిసి ఉన్నదని ఇక్కడ రాయబడింది? దేవుని యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఒక వ్యక్తి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించినప్పుడు నీతిని పట్టుకుంటాడు కనుక, పరిశుద్ధతను పట్టుకుంటాడు కనుక, పరిశుద్ధమైన వాక్యాన్ని, పరిశుద్ధమైన మాటలను పట్టుకుంటాడు కనుక ప్రియులరా, దేవుడు అంట తనకు మర్మమును తెలియజేస్తాడంట. తెలిసే ఉన్నది అంటాడు అక్కడ. ఇక్కడ తెలిసి ఉన్నది. అంతే తర్వాత చూస్తే ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. దేవుని యొక్క నిబంధన కూడా మనకి, లేదా ఎందరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారికి దేవుని యొక్క నిబంధనను కూడా తెలియజేస్తాడంట. అద్భుతమైన మాట ప్రియులారా. అవును, దేవుని యొక్క మర్మములు తెలియాలంటే, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క సీక్రెట్స్, ఇంగ్లీష్లో చూస్తే సీక్రెట్స్ అనే ఉంది ఇక్కడ, మర్మం అనగా దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మర్మము తెలియజేయబడాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. అందుకని మరొక చోట చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం తెలివికి మూలం అంటాడు మరొక చోట. కనుక తెలివి, జ్ఞానము అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. దైవజ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. లోకజ్ఞానం ఉంది లోకంలో, దైవజ్ఞానం కూడా ఉంది. లోకజ్ఞానం కన్నా దైవజ్ఞానం విలువైనది. లోకజ్ఞానాన్ని దేవుడు వెరితనంగా పోల్చాడు బైబిల్లో మనం చూస్తే. కనుక ప్రియులారా, దైవ జ్ఞానము, దైవ మర్మము ఎవరికి తెలిసి ఉన్నదని ఇక్కడ రాయబడింది? యెహోవా యందు భయభక్తులు గల వారికి. ప్రియులారా, దేవుడు చూస్తున్నాడని భయభక్తులు కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టలుగా, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా, దేవుని నామానికి మహిమార్థమై ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, లేదా ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఉన్నా, సర్వాధికారైన దేవుడు, సర్వాంతర్యామైన దేవుడు, సమస్తము ఎరిగినవాడు గనుక, సమస్తము చూస్తున్నవాడు గనుక, ఆ ప్రభువుకి, ఆ దేవునికి భయభక్తులు కలిగి ఎందరైతే జీవిస్తారో ప్రియులరా, ఇక్కడ అంటారు కదా, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తున్నది. అవును, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క జ్ఞానము తెలియజేయబడుతుంది. దేవుని యొక్క నిబంధన తెలియజేయబడుతుంది. మన పట్ల దేవుని యొక్క నిబంధన తెలియజేయబడుతుంది. కనుక అటువంటి గొప్ప భాగ్యము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ దేవుని యొక్క మర్మము, నిబంధన కూడా తెలియజేయబడుతుందంట. కనుక ప్రియులారా, దేవునికి ఇష్టలుగా, దేవుని సంతోషపరిచే బిడ్డలుగా, దేవుని నామానికి మహిమార్థమై జీవించే బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుడు దైవజ్ఞానాన్ని ఇస్తాడు. అంతేకాదు దైవ నిబంధనను, ఆయన యొక్క నిబంధనను కూడా మనకి తెలియజేస్తాను అని వాగ్దానం చేస్తుంది ప్రియులారా. అటువంటి నిబంధన, అటువంటి మర్మము, ఆయన యొక్క జ్ఞానము పొందుకోవాలని
ఆయన నామానికి మహిమార్థమే జీవించాలని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ. మీ యందు భయభక్తులు గల వారికి మీ యొక్క మర్మము తెలిసినందున వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా నిబంధనను వారికి తెలియజేయని వాక్యం సెలవిస్తున్నాను ప్రవ్వ. మీ యందు భయభక్తులు కలిగి జీవించడం, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క నిబంధన మాకు తెలియజేయబడుతుంది. అవును తండ్రి, మీకు ఇష్టలుగా మీ వాక్యానుసారమైన జీవితం జీవించలేక సహాయమును దయచేయండి ప్రవ్వ. కృపగల దేవా నీకు వందనాలు. ఎందరైతే ప్రార్థన అవసరం ప్రార్థన అవసరం దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే బలహీనగా బలపరచమని కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.